దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట ఎవరు మాట పెట్టాడంటే భక్తులు చెబుతున్నాడు. నీతిమంతుల కోరికంట ఉత్తమమైనది. ఎవరి కోరిక? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇప్పుడు నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అంటే నీతిమంతులు లేరనే కదా, ఆపోజిట్ ఉంటారు లేదా? ఆపోజిట్ ఉంటాడు. ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడాలంటే 1 పర్సన్ ఆడతారా, ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడతారు. ఇద్దరిలో ఒకడికి గెలుపు. అలాగే ప్రియులరా, దేవుని యొక్క పిల్లలమైన మనము కూడా, దేవుని ఉద్దేశాలను గుర్తిరిగిన మనము కూడా, దేవుని వాక్యం తెలుసుకున్న మనము కూడా బైబిల్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. దీన్ని బైబిల్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే మనకు అర్థమేది ఏంటంటే దేవుని ఆత్మాభిషేకం మన తాకి మన జీవన విధానంలో, మన జీవితంలో మనం ఎలాగున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. వాక్యము చాలా చాలా శ్రేష్టమైనది. వాక్యములో మన కొరకు దాచిన కార్యాలు ఏంటంటే మనము బ్రతుకు దినములంతా క్షేమముగాను నీతిగాను యథార్థంగా బ్రతకాలని దేవుని యొక్క కోరిక. తల్లిదండ్రుల కోరిక కూడా అదే. పిల్లలు ఎవరు చెడిపోతే ఏ తల్లిదండ్రులు కూడా సహించలేరు, ఓర్చుకోలేరు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో మొదటిగా సులోభం ఏమంటున్నాడంటే నీతిమంతుల కోరిక. నీతిమంతుడు ఏం కోరుకుంటాడంటే మంచిది కోరుకుంటాడు. తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి, అతను స్కరణ చుట్టూ కూడా మంచి వాతావరణం కోరుకుంటూ ఉంటాడు. ఎవరు? నీతిమంతులు ఎలా ఉంటారు? వారి చుట్టూ మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారి చుట్టూ మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ పడితే మనకి, ఎక్కడైతే మనకి చూడు దొరికిన దగ్గర మనం పడి లేచామన్న వాళ్ళకి ఎట్లుంటుంది? వాడి డ్రైనేజీ తెలియదు, ఇంకా చెత్త ఎక్కడైనా పడిపోతూ ఉంటారు. ఎందుకు పడిపోతారు చెప్పండి? ఎందుకు పడిపోతారు? వారికి నీతితో పని లేదు కాబట్టి. నీతితో పని ఉండేవాడు ఏం చేస్తాడు? ఉత్తమమైనది కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ కింద ఒక మాట ఉంది, ఏమని? భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. భక్తిహీనుడు కాక మళ్ళీ ఆశ ఎలా ఉందంట? చాలా అహంకారంగా. ఎంత అహంకారం అంటే ఎవరి కోసం పెడతావు నువ్వు? ఎవరి కోసం ఇస్తావు? ఏం చేస్తావు? ఇంకా భక్తిహీనుడే. అతను చేసిన తప్పే, అతను తప్పదని తెలుసు, కానీ ఎవరి మీద కోపడ్డాడు? చెప్పండి, ఎవరి మీద కోపడ్డాడు? జీవము కలిగిన దేవుడైన యెహోవా మీద తిరగబడ్డాడు. ఏమని తిరగబడ్డాడు? నేను నీకును నా తమ్ముడికి కావలి వాడినా అని. అవునా? అతను భక్తిహీనుడే. ఆయన ఆశ, భక్తిహీన ఆశ ఏమైందంట? అహంకార యుక్తమైనది. ఎలా ఉంటుంది అహంకారానికి ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి? అహంకారానికి ఎన్ని రకాలు ఉంటాయి చెప్పాలి? అహంకారానికి ఎన్ని రకాలు ఉంటాయి? అసలు ఆ మాట మరొకసారి చదువుతారా? భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది. అహంకారుడి మాట వింటాడు. ఎవరి మాట? పొరపాటును కూడా వింటాం. ఏమంటాడంటే మాకు తెలుసయ్యా, ఏం తెలుసు? మాకంతా తెలుసు. కానీ అతడు తాను తీసుకున్న గోతులో పడిపోతున్న సంగతి అతనికి తెలియదు. అతడు తీసుకున్న గోతులో అతను కప్పెట్టబడతాడని తెలియదు. నీతిమంతుడికి అహంకారం కలిగిన వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే ఈ నీతిమంతుడు కోరికేమో ప్రశస్తమైన ప్రార్థన జీవితంతో ఉంటుంది. ఈ ప్రార్థన జీవితం ఎవరి దగ్గర ప్రారంభమైందంటే మొదటిగా అబ్రహాము దగ్గర ప్రారంభమైంది. అబ్రహాము ప్రార్థన జీవితంలో దేవుని దగ్గర కనిపెట్టిన తనకి సాటి ఎవరూ లేరు. కారణం ఏంటంటే అబ్రహాము ఏం చేశాడంటే
అతడు నీతిమంతుడిగా ఉండి అతను కోరిక ఎలా ఉందంటే, సొదొమ పట్టణం పాడైపోతుంటే ఆ పట్టణంలో తన సహోదరుడు ఉంటే ఆ సహోదరుని కాపాడ కొరకు దేవుని దగ్గర అబ్రహాము విధేయత చూపి ప్రార్థించి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఎవరు చెబుతున్నాడు? అబ్రహాముకే చెబుతాడు. ఏం చెబుతున్నాడు? నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయి వెళుచున్నాను. స్తోత్రం కలుగును గాక. అయితే అబ్రహాము ఏ గ్రూపుకు చెందినవాడు? అబ్రహాములో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అంటే నీతిమంతుడినే క్వాలిటీస్ ఉన్నాయి. నీతి అనే క్వాలిటీ అబ్రహాములో ఉంది. ఆ నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముతో దేవుడు కూడా జత చేయగలిగాడు. అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడగలిగాడు. ఎందుకు అబ్రహాముతో దేవుడు మాట్లాడంటే అబ్రహాములో నీతి ఉంది. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇప్పుడు అబ్రహాము కోరిక ఉత్తమమైనదే కాదా? మంచిదే కదా? మంచిదే. ఎలా మంచిదంటే అబ్రహాము ఏం కోరుకుంటున్నాడు? అయా మంచి కార్యమును కోరుకుంటున్నాడు. చెడిపోయింది కాదు, చాలా శ్రేష్టమైంది. అది ఎవరి గురించి కోరుకుంటున్నాడు? లోతుల గురించి కోరుకుంటున్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు సొదొమ పట్టణం ఏమైపోతుంది? దేవుని యొక్క కోపం చేత అది పాడవబోతుంది. అది అగ్ని చేత కాల్చబడబోతుంది. ఆ సంగతిని నీతిమంతుడైన అబ్రహాముకు దేవుడే తెలియపరిచాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువే తెలియపరిచాడు. ప్రభు తెలియపరిచి ఆయన ఏం చేశాడంటే ఇక శోధించడం ప్రారంభించాడు. దేవుని అడగడం ప్రారంభించాడు. అయ్యా ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? ఆయన సంఖ్య చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు వచ్చాడు. అయితే ఆ పట్టణంలో నీతిమంతులు ఎప్పుడన్నా కాపాడతారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబ్రహామును బట్టి లోతును దేవుడు కాపాడాడు. అబ్రహాము విజ్ఞాపన బట్టి దేవుడు లోతుని కాపాడాడు. ఎందుకు అబ్రహాము విజ్ఞాపన అంటే అబ్రహాము నీతిమంతుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము కోరిక ఉత్తమమైనది. ఆయన మంచి కోరిక కోరుకున్నాడు. అయితే ఒకరోజు నీతిమంతుడైన మన దేవుడు ఒక కోరిక కోరాడు అబ్రహాము దగ్గర. అసలు దేవుడు కోరికలు ఎలా ఉంది చూడండి. ఇస్తాడు, పరీక్షిస్తాడు, కోరుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగుతాడే కానీ తీసుకునేవాడు కానే కాదు. ఆయన మనకి 100 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు ఆశీర్వాదం ఇచ్చే కొరకే ఆయన చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు మనకి. చిన్న చిన్న పరీక్షలే పెడుతూ ఉంటాడు. ఆ చిన్న చిన్న పరీక్షలు మనం చేయాలంటే గెలిచి నిలబడాలి. ఏం చేయాలి? గెలిచి నిలబడాలి. ఇప్పుడు ఈ పరీక్ష అబ్రహాము దగ్గర కూడా వచ్చింది. అబ్రహాము దేవుడు కోరుకున్నాడు. అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కుమార్ని నాకు ఇస్తావా అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏమన్నది? అయ్యా పెద్ద వయసు వచ్చింది కాబట్టి, ఆల్రెడీ నేను వృద్ధాప్యంలో ఈ బిడ్డను నాకు ఇచ్చారు కాబట్టి, ఇక నాకు ఓపిక లేదు కాబట్టి ఇది జరగదయ్యా, ఇది అసంభవం అన్నాడా? అడిగిన వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడిగిన వ్యక్తి ఎవరు? సృష్టికర్త. నీతిని ప్రేమించే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీతిని ప్రేమించే దేవుడు అడిగినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వలేవా? చెప్పండి, ఇవ్వలేదా? ఇవ్వగలుగుతాం, కానీ ఆలోచిస్తూ ఉంటాం. అబ్రహాం ఆలోచించలేదు. అబ్రహాం ఆశ ఏంటంటే దేవుడే నాకు సహాయకుడు. ఎవరు? దేవుడే నా సహాయకుడు. దేవుడు తప్ప మనకి మనుషుల సహాయం ఉందా? ఉంటుంది, కానీ వాళ్ళకు అవసరం ఉంది. వాళ్ళ అక్కర్లు తెచ్చుకుంటకు మనతో సహవాసం, వారి కోరికలు తెచ్చుకుంటకు మనతో సహవాసం. దేవుడు మన కోరికను తీరుస్తాడు, కానీ ఆయన కోరిక ఇప్పుడు తీర్చుకోవడం మన ద్వారా. ఆయన మన కోరికలను తీర్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు అడిగిన ప్రతిదానికి అబ్రహాం సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాడు.
రాత్రి దేవుని సన్నిధిలో నీ జీవితంలో నీ కోరిక ఎలా ఉండాలంటే ఉత్తమమైనదిగా ఉండాలి. ఆ కోరిక ఉత్తమమైనదిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కోరిక? తాగుబోతుల కోరిక, జోదగల కోరిక, వ్యభిచారుల కోరిక, అబద్ధకుల కోరిక, దొంగల కోరిక. ఎవరి కోరిక? నీతిమంతుల కోరిక. నీతిమంతుల కోరిక. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము కోరేది చాలా యథార్థంగా ఉండాలి. ఆ కోరికకు మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుడిగా లేకుండా కోరుకుంటే ఏ కోరిక కూడా నెరవేర్చదు, రూఢి కానే కాదు. ఇంతలోనే మనకు ఆలస్యం వస్తుంది, ఇంతలోనే మనకు కోపం వస్తుంది, ఇంతలోనే మనకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. లేదబ్బా, దేవుడు మనకు సరిగా సమాధానం ఏంటిదబ్బా, దేవుడు మంచివాడు కదబ్బా, దేవుడు ఆళ్ళకి ఏం చేస్తున్నాడు నాకు చేయలేదబ్బా కదా. ఈరోజు ఎలా ఉన్నారంటే మానవుడు దురద చెవులు వెలిగి బ్రతుకుతున్నాడు. ఎవరో మాట చెడిపోతున్నారు దురద చెవులు. ప్రియులరా, దేవుని మాటలు ఎవరు తెలుసా? నీ చెవుల్లో ఉన్న పాపాన్ని మొత్తం బయటకు తీసి స్తోత్రం. అవును, యేసయ్య మాట అగ్ని ఉంటుంది కదా. అగ్ని వంటి మాట మన చెవుల్లోకి వెళ్తే మన చెవుల్లో ఉన్న పాపం బయటకు కదా వస్తుందా? తప్పకుండా వస్తుంది. అందుకే మనం ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఎలా గడగాలి? మనకు ఒకటి కావాలి, ఆశీర్వాదం కావాలంటే మనం ఫస్ట్ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియమైన పిల్లల, కిందకు మాటుంది భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది. భక్తిహీనులకు ఆశ ఉంది, దానికి అహంకారం కూడా ఉంది. భక్తిహీనుడికి ఆశ ఉంది, దానికి అహంకారం కూడా ఉంది. ఇప్పుడు అహంకారం ఉంటే ఎవరైనా ఉద్ధరితాడా? గర్విష్ఠులతో ఎవరైనా సహవాసం చేయగలుగుతారా? దొంగలతో ఎవరైనా స్నేహం చేయగలుగుతారా? 10 మందిని చంపేసిన వాడితో ఎవరైనా స్నేహం చేయగలుగుతారా? ఎందుకని? వాడితో స్నేహం ప్రమాదం కదా. అందుకే దేవుడు మాట్లాడింది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఇప్పుడు ఆ భక్తిహీనుడు ఎవరో మీరు చూడతారు. భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే యోధా ఇస్కరియోతులాగా ఉంటాడు. ఎలా ఉంటాడు? యోధా ఇస్కరియోతులాగా ఉంటాడు. అతడు ప్రభువార్తలో ఉన్నాడు, ప్రభుత్వనే ఉన్నాడు, యేసుక్రీస్తుతో నడుస్తూనే ఉన్నాడు. కానీ ప్రియులారా, అయితే ఆయన ఆశ అంతా దేని మీద ఉంది? సంపాదన మీద, సంపద మీద. ఎక్కడుంది? సంపద సంపద సంపద. ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించాలి చెప్పండి? ధనము కావాలి నాకు. అదే ప్రభువుని అడిగితే అసలు ప్రభు ఇచ్చేవాడు కదా. ఇక్కడ నేను ఒకటి గమనించాను, నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూద్దాను, ప్రభుత్వం ఉన్నాడు, చేపలు ఇచ్చాడు, ఇవ్వలేదా? చేపలు ఇచ్చాడు. ఎడారిలో ఉన్న ప్రజలకు ఆహారం పంచిపెట్టమని చేపలు రొట్టెలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినాడు. యోధా ఇస్కరియోతు అయ్యా, నాకు బ్రతకటానికి ఏది చిన్న వ్యాపారం చేసుకుంటాను, లేదా నేను ఈ విధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు కాస్త డబ్బు అని అడిగితే ప్రభు ఇచ్చేవాడు కదా, ఇచ్చేవాడే. కానీ అతడు అపవాది చేతికి అప్పగించబడిపోయాడు. దేవుని అడిగే కన్నా అపవాది చేతులకు వెళ్ళిపోయాడు. అతడు ఎలా వెళ్ళిపోయాడంటే భక్తిహీనుడు అయిపోయాడు. అతడు అహంకారి అయిపోయాడు. ఏంటి అడిగేది? ఏంటి ఇతను అడిగేదా? నేను నాకు అవసరమే నేను ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడగవసరం. డబ్బు ఎట్ట సంపాదించాలో, నేను ఎలా బ్రతకాలో బ్రతికి చూపిస్తాడు. అయితే యోధా ఇస్కరియోతులోకి భక్తిహీనత ప్రవేశించిన తర్వాత ఏమైంది? అహంకారం వచ్చింది. అహంకారం వచ్చిన తర్వాత బ్రతికాడా? చనిపోయాడు. బ్రతికాడా? పూర్తిగా ఆత్మస్థితిలో చనిపోయాడు, శారీరకం కూడా చనిపోయాడు.
ఈ రోజుల్లో సంఘములోనే కానీ కుటుంబంలో కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా ఎంతటివాడి జీవితాన్ని చూస్తున్నాం. అసలు నేను ఎలాగున్నా మన కళ్ళు ఎప్పుడు ఎవరిని చూపిస్తూ ఉంటాయి? మన కళ్ళు ఎదుటోనే చూస్తూ ఉంటాయి. కానీ మన కళ్ళు ఎలాగ ఎదుటోళ్ళు చూస్తున్నాయో ఇతరుల కళ్ళు కూడా మనల్ని అలాగనే చూస్తూ ఉన్నాయి. జీవము కలిగిన దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. ఈ కోరిక దేవుని దగ్గర ఎలాగూ అంటే చాలా ప్రశస్తమైనదిగా ఉండాలి, ఉన్నతమైనదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో అబ్రహాము కోరిక ఎలా ఉందంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలని కోరిక. ఎవరి కోరిక? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన ఎలాగ ఉంటాడు, ఆయన మాట్లాడతాడా లేదా, ఆయన పలుకుతాడా లేదా, పిలిస్తే పలికే దేవుడా కాదని అబ్రహాము హృదయం తలపది. ఆయన మనసులో పుట్టిన ఆశ, హృదయంలో అది కోరిక. కానీ దేవుడు అబ్రహాము కోరికను తీర్చాడా లేదా? తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డగా. అందుకే మనం చూస్తే మరొక మాట ఉంది. 12వ అధ్యాయము 7వ వచనం సామెతలు. భక్తిహీనులు పాడై లేకపోదురు. స్తోత్రం చెప్తామా? నలియుదామా? హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? చక్కని మాట. భక్తిహీనులు పాడై లేకపోదురు. నీతిమంతుడిల్లు ఎవరు నిలిచిందంట? నీతిమంతుడిల్లే. నీతిమంతుడిల్లు శాశ్వతంగా నిలిచి ఉన్నది. భూలోకములో పరలోకములో నీతిమంతుడు నిలబడి ఉంటాడు. భూలోకంలో జనుల ఎదుటను పరలోకంలో దేవుని ఎదుటను నిలబడి ఉంటాడు. యెషయా అనే నీతిమంతుడు భూలోకంలో దేవుడుగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగును. అతడు పరలోక రాజ్యంలో కూడా దేవుడుగా నిలబడ్డాడు. ఆయన ఇల్లు ఎలా ఉంది? నీతిమంతుడి ఇల్లు నిల్చును, భక్తిహీనుల పాడై లేకపోతే. భక్తిహీనులు ఏమయ్యారంట? పాడయ్యారంట, లేకుండానే పోయారంట. ఎవరు అంట? ఎవరు వారు? భక్తిహీనులు. ఈ భక్తిహీనులకి ఎవరంటారంటే దేవుడిని ఎరగనట్టు బ్రతికేవాడు వీళ్ళే భక్తిహీనులు. దేవుడు తెలిసి తెలియనట్టుగా జీవించేవాడే భక్తిహీనుడు. దేవుడు చూస్తాడని భయం ఉండదు, దేవుడు కోపం వస్తుంది భయం ఉండదు. ఏమైతే తప్పు చేశా తనకు తాను సమర్థించుకుంటాడు. ఏం చేస్తారు? సమర్థించుకుని బ్రతికేస్తూ ఉంటారు. సమర్థించుకుని బ్రతికేది కాదు భక్తి, సమర్పణ కలిగేది భక్తి. సమర్థించుకుని బ్రతకడం కాదు, సమర్పించుకుని బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. ఎలా బ్రతకాలి? సమర్థించుకుని బ్రతకడం కాదు, సమర్పించుకొని. సమర్థించుకొని బ్రతికితే ఎన్ని తప్పులే చేస్తానంటాడు. సమర్పించుకొని బ్రతికితే చావుకైనా వెనుతీయుడు. ఎందుకంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనులు దేవుడు తెలుసు, దేవుని కట్టడం తెలుసు, దేవుని విధానం తెలుసు, దేవుని యొక్క స్థితిగతులని దేవుని గురించి అన్నీ తెలుసు. కానీ ఏమైపోయాడు? భక్తిహీనుడు. తెలిసి చేస్తూనే ఉంటాడు, తెలిసి చేస్తూనే ఉంటాడు. తెలిసే మానవుడు మొదటిగా పాపం చేశాడు. తెలియజేశాడా? తెలిసి చేశాడు. తెలియపరచలేదే దేవుడు, తెలియపరచలేదా? ఏమని? తినముందే నిత్యంగా నీవు చచ్చదు. అయ్యో, ఎక్కడ చచ్చిపోయారు వారు? ఆత్మీయ స్థితిలో చచ్చిపోయారు. పాపానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేసింటే వారి జీవితంలో నివాసం చేస్తున్న ఆత్మీయ జీవితం లేకుండా చేశాడు. దేవునితో నడుస్తున్న మనకి ఆటలు ఉండకూడదు. దేవునితో నడుస్తున్న మన జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవడైనా దేవుడికి నీకు తెలుసు నీ మార్గం. నిందలు రాని, అవమానాలు రాని, వ్యాధులు రాని, బాధలు రాని, దేవుని ప్రేమ కొరకు నువ్వు నిలబడితే వాటి వైపు చూడనే చూస్తామా? చూడండి. కారణం ఏంటంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రాలు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో
ఏ ఇల్లు నిలబడిందంట? నీతిమంతుని ఇల్లు నిలుచును. జలప్రళయం నాశనం అయిపోయిన తర్వాత ఎవరు నిలిచింది? నోవాహు ఇల్లే నిలిచింది. స్తోత్రం కలుగుగాక. నోవాహు ఇల్లు ఎలా ఉంది? నీతిమంతుని ఇల్లు ఉంది, అది నిలబడింది. మరి అంతమంది ఇల్లు ఏమైపోయినాయి అంటే వరద ప్రవాహంలో కొట్టుకొని పోయింది. మన పక్కవాడు చూసి మనం పడవద్దు. మనం చూసాడు బాగుపడితే బాగుపడాలి, లేకపోతే వదిలేయాలని. అర్థమైందా? నేను చెబుతున్నాను, ఈ లోకం ఎంత దౌర్భాగ్యం ఏంటంటే మనల్ని ఉరికిచ్చి 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 మన కొంకి కాళ్ళు తెగబొట్టి చంపేసే అంత దౌర్భాగ్యమైనది. ఆకర్షణీయంగా బాగుంటుంది కానీ అయిపోయింది. ఆకర్షణీయంగా బాగుంటుంది కానీ ప్రియులారా స్తోత్రం కలుగుగాక.